లాస్ట్ క్లాస్లో ఎండ్ ఆఫ్ పోర్చుగీస్ డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్ అక్కడ దగ్గర రావడం జరిగింది. పోర్చుగీస్ won't allow any European power to enter into Surat. That's why Dutch were forced to go to Machilipatnam in Andhra Pradesh. Same thing happened for English also. Understand? Dutch were prevented to enter into Surat. Dutch were forced to come to Machilipatnam in coastal belt of Andhra Pradesh, Krishna district. Coastal belt of Andhra Pradesh. So Dutch permitted to settle in Machilipatnam by Sultan of Golconda, Muhammad Quli Qutub Shah. Golconda అంటే ఎక్కడుంది? హైదరాబాద్ ఉందా? అదేనా? మెహదీపట్నం పక్కన ఉంటుంది. అదే రైట్. సో సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇవన్నీ అప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. ఇప్పుడంటే అంత తెలంగాణ ఆంధ్ర అని మనం విడగొట్టుకున్నాం, కానీ అంత మొత్తం వాళ్ళదే, నవాబ్స్దే. ఓకే. సో మచిలీపట్నం వాస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సుల్తాన్ ఆఫ్ గోల్కొండ, Muhammad Quli Qutub Shah. He granted permission for the Dutch to settle. Now Dutch founded their settlements all along the southeast coast. Kalingapatnam, Vishakhapatnam, Bhimanipatnam, Narasapuram, Petapoli, Nizampatnam, Pulikot and Nagapatnam. పులికాట్, నాగపట్నం ఈ రెండు తమిళనాడులోకి వస్తాయి ప్రస్తుతం. పులికాట్ బార్డర్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO శ్రీహరికోటలో ఉంది. ఐలాండ్ శ్రీహరికోట మొత్తం చుట్టూ ఐలాండ్, దాన్నే పులికోట్ అంటారు. అది బార్డర్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తమిళనాడు. ఇక్కడ అన్ని చోట్ల డచ్ వాళ్ళు స్థావరాలు ఏర్పరిచారు. డచ్ ఫౌండెడ్ దేర్ సెటిల్మెంట్స్. మీలో ఎవరైనా విశాఖపట్నం వాళ్ళు ఉన్నారా? ఎనీబడి ఫ్రమ్ విశాఖపట్నం? మీరు బీచ్ రోడ్లో వెళ్ళారు ఎప్పుడన్నా? అక్కడే ఉంటామండి అంటారా? బీచ్ రోడ్లో నీకు డచ్ బిల్డింగ్ అని ఉంది, చూసావా? నువ్వేమి చూడవా? ఏం చూస్తావు బీచ్కి పోయి? చెప్పు. నీకు విశాఖపట్నం పక్కన భీమునిపట్నం అని తెలుసా? భీమిలి, అక్కడికి కూడా వెళ్ళావా? ఏం చూసావు అక్కడ? బీచా? బీచ్ చూడడానికి అక్కడికి ఎందుకు పోవడం? విశాఖపట్నంలో ఉంటే చూడొచ్చు కదా. మీకు మరో చరిత్ర అనే మూవీ వచ్చింది కదా, అది షూట్ చేసినంత ఆ బిల్డింగ్లోనే, డచ్ బిల్డింగ్ అంటాం. ఓకే. మ్యూజియం ఉంది బీచ్లో, తెలుసా నీకు బాబు? ఆ మ్యూజియంకి దగ్గరే ఉంటుంది ఆ బిల్డింగ్, డచ్ బిల్డింగ్ అంట. అవన్నీ డచ్ వాళ్ళ సెటిల్మెంట్స్ అన్నమాట. అర్థమైందా? లవ్లీ ప్లేస్ భీమునిపట్నం. ఓకే. అంత అందమైంది నాకు తెలిసి ఇంకొకటి లేదనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా విసుగు పుట్టిపోతే నీకు నా మాట విని భీమునిపట్నంకి వెళ్ళిపో. ఒకరోజు కూర్చో అక్కడికి పోయి. చేపలు తింటే మీకు ఇష్టమైతే మంచిగా చేపలు వండి పెడతారు, ఫిష్. ఓకే. చల్లటి సముద్రపు గాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇప్పటికీ చాలా వెల్ మెయింటైన్డ్ ప్లేస్ భీమునిపట్నం. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ భీమునిపట్నం, భీమిలి అంట. ఇవన్నీ డచ్చోడి సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా. రైట్. సో నాగపట్నం, పులికోట్, ఈ పులికోట్ డచ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో. Up to 1690, Pulikot headquarters. From 1690, they shifted the headquarters to Nagapattinam in Tamil Nadu. Then Dutch entered into Bengal. Class, please remember, I already told you, I think. Bengal, the richest Subha under the Mughals. అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి రాష్ట్రం ఏది మొఘల్స్లో అంటే? మొఘల్స్ హయాంలో బెంగాల్. ఢాకా, చిన్సూరా, కాసిం బజార్, ముషీరాబాద్ ఇవన్నీ వరల్డ్ ఫేమస్ సెంటర్స్
ఫర్ టెక్స్టైల్స్. బెంగాల్లో పండని పంట అంటూ లేదు. ఢాకా మస్లిన్స్ అని చెప్పాను మీకు, నేను క్లాస్లో చెప్పుంటాను. వాళ్ళు నేసేటువంటి నేత వస్త్రం మొత్తం కూడా మన మ్యాచ్ బాక్స్లో పెట్టచ్చు అని అన్నాను, ఢాకా మస్లిన్స్. అట్లాగే బెంగాల్లో చింజ్ అనే ఇంకొక అద్దకపు వస్త్రం కూడా తయారవుతుంది, ప్రింటెడ్ టెక్స్టైల్స్. బెంగాల్ ద రిచెస్ట్ బెంగాల్. ఇక్కడ అన్ని చోట్ల డచ్ వాళ్ళు స్థావరాలు ఏర్పరిచారు. బీహార్లో పట్నా, పాట్లీపుత్ర అంటాం, పట్నా ది మోస్ట్ పాపులర్ సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ సాల్ట్ పీటర్. సాల్ట్ పీటర్ అంటే ఐ టోల్డ్ యూ గన్ పౌడర్. ఓకే, అక్కడ డచ్ వాళ్ళ సెటిల్మెంట్ ఉంది. దెన్ డచ్ కేమ్ టు బయానా నియర్ ఆగ్రా, సర్కాజ్ ఇన్ గుజరాత్. Class, please remember, Bayana and Sarkaz, world famous centers for indigo. Best indigo would be produced here. That is the prosperity of India. Okay. World's richest country. Why? Because of this only. Bayana near Agra, Sarkaz in Gujarat, world famous centers for indigo. Then Dutch founded settlements in Ahmedabad, Bhuj, Cambay and Surat, all in Gujarat. Just now I dictated Cochin, their other settlement. They defeated Portuguese, occupied Cochin. Just now I dictated 1663. So Dutch, well established in India, they had బాబు ఇది ఆపేనాయనా, ఆపేనాయనా, నువ్వు తగ్గించబాకు, ఆపే. ఎవరు వేశారు సడన్గా ఇది? వాయిస్ డైల్యూట్ అయిపోతుంది ఫ్యాన్ తిరిగితే. రైట్, మీరు కావాలంటే వేసుకోండి బాబు, నాకు ఇక్కడ ఫ్యాన్లు అయిపోకండి. రైట్. సో డచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ సెటిల్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా. ద డచ్ ట్రేడ్, వీళ్ళు ఎటువంటి వ్యాపారం చేస్తారు? డచ్ ట్రేడ్ వాస్ కాల్డ్ ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్. What do you mean by intra-Asian and Euro-Asian trade? Dutch were actually not interested in India. They were more interested in Indonesia. Indonesia, my dear, the richest geographical zone in the world. Indonesia known for more qualitative spices. అత్యంత నాణ్యవంతమైన సుగంధ ద్రవ్యాలు ఇండోనేషియా నుంచి వస్తాయి, చాలా తక్కువ ధరకు వస్తాయి. సో డచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇండోనేషియా. దెర్ ఇస్ వన్ సిటీ కాల్డ్ బటేవియా, BATAVIA. దట్స్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ద ఎంటైర్ డచ్ ట్రేడ్ ఇన్ ఏషియా. దట్స్ వై డచ్ ట్రేడ్ అదర్వైజ్ కాల్డ్ బటేవియన్ ట్రేడ్, because it is controlled from Batavia in Indonesia. Dutch were very much interested in Indonesia, not India actually. You know, in 1949, when Indonesia got independence, then Indonesia was actually a Dutch colony, right? So Dutch, they concentrated mainly on Indonesia. Why you call this trade intra-Asian and Euro-Asian? Dutch would export textiles, cotton, textiles, indigo, okay, silk, right, and other raw materials from India to Europe. Dutch would sell them in Europe. Then what that they get from that, they will buy spices in Indonesia. Are you understanding?
which will give them maximum profit? Spices will give them maximum profit. I don't know whether you are understanding or not. భారతదేశం నుంచి వస్త్రాలు ఎగుమతి చేసుకుంటారు, ఇండిగో ఎగుమతి చేసుకుంటారు, సాల్ట్ పీటర్ ఎగుమతి చేసుకుంటారు యూరప్కి. అక్కడ అమ్ముతారు. అక్కడ ఏం ఆదాయం వస్తుందో దాన్ని పెట్టుబడిగా పెడతారు. ఎక్కడ పెడతారు? ఇండోనేషియాలో పెట్టుబడిగా పెడతారు. అక్కడ నాణ్యవంతమైనటువంటి క్వాలిటేటివ్ సుగంధ ద్రవ్యాలు, పర్టికులర్లీ పెప్పర్, వాళ్ళకి ముఖ్యమైనటువంటిది పెప్పర్, స్పైసీస్, ఇవన్నీ వస్తాయి. వాటిని అమ్మితే ఇంకా లాభం వస్తుంది. 60 times వస్తుందని చెప్పాను, మీకు గుర్తుందో లేదు. సో ఈ ట్రేడ్ ఇండియా టు యూరప్, యూరప్ టు ఇండోనేషియా, కాబట్టి దాన్ని ఇంట్రా ఏషియన్ అండ్ యూరో ఏషియన్ ట్రేడ్ అంట. ఇండియా టు యూరప్, యూరప్ టు ఇండోనేషియా. హెడ్ క్వార్టర్స్ బటేవియా. దట్స్ వై డచ్ ట్రేడ్, బటేవియన్ ట్రేడ్ అంట. ఇది వాళ్ళు చేసిన వ్యాపారం తీరు. దెన్ వేర్ యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ స్టార్టెడ్ ఫర్ ద డచ్? మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను, ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద వార్స్ ఎండ్ అప్ యాజ్ ఫో, ఎనిమీ అవుతారు అన్నాను. సో లాంగ్ యాజ్ పోర్చుగీస్ రిమైన్ పవర్ఫుల్, Portuguese were the common enemy for the Dutch and the English. Now Portuguese Empire collapsed. When Portuguese Empire started collapsing, there were rivalries between the Dutch and the English. ఇద్దరి మధ్య శత్రుత్వం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అవుతోంది ఈ శత్రుత్వము అంటే, డచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఇంగ్లీష్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు. డచ్ వాళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ ఎక్కడున్నది? మచిలీపట్నం. ఇంగ్లీష్ వాళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ కూడా మచిలీపట్నమే. కళింగపట్నం, విశాఖపట్నం, రైట్, భీమునిపట్నం, నరసాపురం, పెటపోలి, నిజాంపట్నం, ఇక్కడ అంతా ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చేసారు. నెక్స్ట్ తమిళనాడులో పులికోట్, నాగపట్నం, ఇక్కడ కూడా వచ్చేసారు ఇంగ్లీష్ వాళ్ళు. డచ్ వాళ్ళు బెంగాల్కి వెళ్తే అక్కడికి వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. అక్కడ సమస్య స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, డచ్ మేడ్ హ్యూజ్ బ్రైబ్, చాలా ఎక్కువ మొత్తంలో లంచాలు ఇచ్చారు మొఘల్స్కి. మొఘల్ ఆఫీసర్స్ హైలీ కరప్ట్. కరప్షను, లంచాలు ఇవి క్వైట్ కామన్ ఇండియన్ హిస్టరీలో. మా చరిత్ర అంతా ఘనమైన చరిత్ర అని అనబాగండి, అర్థమైందా? చరిత్ర సగానికి సగం తప్పులు ఉంటాయి. రామరాజ్యంలో అందరూ బాగుంది. ఎక్కడ తొకలో రామరాజ్యం, ఎక్కడున్నది రామరాజ్యం? ఏ రాజ్యంలో ఉండదు. అండర్స్టాండ్? బలమైన వాడి మాటే చెల్లుబాటు అవుతుంది. ఏ రాజ్యము సుభిక్షమైన రాజ్యం కాదు. మౌర్యుల రాజ్యంలో బ్రహ్మాండంగా ఉండేది, గుప్తుల రాజ్యం స్వర్ణయుగము, ఇదంతా బొంగు భోషాణం. అర్థమైందా? ఎవరిది అంతా సోది మాటలు ఇవి. అధికారం ఎవరికి ఉంటుందో వాడి మాటే చెల్లుబాటు అవుతుంది. దోపిడీ చరిత్రలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇది ముమ్మాటికి వాస్తవం. అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి అవినీతి లేదు అని రాస్తారు చరిత్రలో. ఇప్పుడు ఉంది కదా, లేదా? మరి మనోళ్ళు దున్నేస్తున్నారు కదా, ఫీల్డ్ మొత్తము భయంకరంగా దున్నుతున్నారు. బ్రిటిష్ వాడు దోచుకున్నాడు, సిగ్గుండాలి. వాడు దోచుకున్నాడంటే వాడికి అర్థం ఉంది. నువ్వేం ఊడబొడుస్తున్నావు? మన ఐఏఎస్ ఆఫీసర్లు అంత కరప్ట్ ఫెలోస్ ఇంకొకరు లేరు ప్రపంచంలో. 90% ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కరప్ట్. ఇది చీఫ్ సెక్రటరీ చెప్తున్న మాట. ఇది లక్షల కోట్లు, వందల కోట్లు కాదు, వేల కోట్లు కాదు, ప్రజాధనాన్ని రాజకీయ నాయకులు సర్వనాశనం చేశారు. ఒక చీఫ్ మినిస్టర్ ఆయనకుండే కేసులు అటెండ్ అవ్వడానికి నెలకు 60 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన సొత్తా? మరి బ్రిటిష్ వాడిని ఎందుకు తిడతావు నువ్వు? అందుకే నేను ఈ మాటలు అంటానని చాలామందికి నచ్చదు కూడా. వాడిని ఎందుకు తిడతావు నువ్వు? కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ బంగ్లా,
వీటికి గుర్తింపు గౌరవము వచ్చిందంటే బ్రిటిష్ అధికారుల వల్ల వచ్చింది, గుర్తుపెట్టుకో. మనలో ఉన్నారు సిన్సియర్ ఆఫీసర్స్, కాదనట్లేదు నేను, కానీ 90% ఆఫ్ ఆఫీసర్స్ హైలీ కరప్ట్. వాళ్ళని ఎందుకు తిట్టడం? ఇప్పుడు డచ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, కరప్షన్ ఉన్న డచ్ వాడు లంచాలు ఇచ్చి బెంగాల్కి వెళ్ళాడు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు పైసా ఖర్చు పెట్టకుండా నేరుగా వెళ్ళిపోయినారు బెంగాల్లోకి. ఇది ఎట్లా వెళ్ళారు? ఇంగ్లీష్ వాడికి ముందు నుంచి అదృష్టం ఉంది. షాజహాన్ మొఘల్ చక్రవర్తి, షాజహాన్ రెండో కొడుకు షుజా అంటాం, షా షుజా. వాడు బెంగాల్కి పాలకుడు. వాడికి జబ్బు చేసింది, రోగం. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరికి జబ్బు చేసినా ఒక డాక్టర్ని పంపిస్తారు. దీన్నే డాక్టర్ డిప్లొమసీ అంట. ఇంగ్లీష్ సెంట్ డాక్టర్ బై నేమ్ జార్జ్ బౌటన్, వీడిని పంపించారు. అరే షుజాకి రోగం వచ్చింది, పోయి నయం చేసి రాబోరా అని. వాడు పోయి రోగం నయం చేశాడు. షుజా ఒళ్ళు పైన తెలియని ఆనందం వచ్చింది. అర్థమైందా? రోగం నయమైపోయింది. ఏం కావాలా అని అడిగాడు. మేము బెంగాల్లో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చా అని అడిగాడు. సెటిల్ అయిపోండి అన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోయినారు బెంగాల్లో. ఇది డచ్ వాడికి కడుపు మంట కారణమైంది. నువ్వు అడుగుతావు నీ ఫ్రెండ్ని, నువ్వు ఫీజు ఎంత కట్టావు అని అడుగుతావు నీ ఫ్రెండ్ని. నీ ఫ్రెండ్ చెప్తాడు 1,00,000 రూపాయలు కట్టాను. నీ ఫ్రెండ్ మళ్ళీ నిన్ను అడుగుతాడు, నువ్వెంత కట్టావు? నేనేమి కట్టలేదు, రమణారెడ్డి సార్ కాళ్ళు పట్టుకున్నాను పోయి, సార్ నేనేం కట్టలేను, నన్ను దయచేసి అలౌ చేయండి అని అన్నాను. రమణారెడ్డి సార్ నన్ను అలౌ చేసేసాడు. నీ ఫ్రెండ్ కడుపు మండిపోయింది. ఒరే నాకు చెప్తే నేను కూడా పోయి కాళ్ళు పట్టుకుంటాను కదరా, 1,00,000 రూపాయలు కట్టాను నేను. నువ్వైతే ఫ్రీగా కూర్చుంటావు క్లాస్లో, నేను 1,00,000 రూపాయలు కట్టాను. అర్థమైందా ప్రాబ్లం ఏందో? Dutch entered into Bengal without paying, English entered into Bengal without paying any bribes. ఇది కూడా డచ్ టాలరేట్ చేశాడు. వాట్ డచ్ కుడ్ నాట్ టాలరేట్ వాస్ ఇంగ్లీష్ కేమ్ టు ఇండోనేషియా ఆల్సో. ఇది ఎక్కడికి పోతే అక్కడ కనబడుతున్నాడు వీడు. అండ్ ఐ టోల్డ్ యూ, ఇంగ్లీష్ డచ్ వర్ వెరీ పొసెసివ్ అబౌట్ ఇండోనేషియా. ఎవరిని రాని రోళ్ళు అట్లాంటిది అక్కడికి కూడా వచ్చాడు వీడు. ఇది హైట్ ఆఫ్ ద ఇంటాలరెన్స్ అనమాట, హైట్ ఆఫ్ టాలరెన్స్ ఆఫ్ ది డచ్. 1623లో ఇండోనేషియాలో 21 మర్చెంట్స్ని చంపేశారు డచ్ వాళ్ళు. కమ్యూనల్ మ్యాసకర్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ అంబయానో అంటాం. దానికే ఆంబియోనా అని కూడా రాస్తారు. మ్యాసకర్ అంటే కమ్యూనల్ మ్యాసకర్, సామూహిక హత్యాకాండ. అట్లా చంపబడ్డ వాళ్ళలో 10 మంది ఇంగ్లీష్ మర్చెంట్స్ ఉన్నారు. నియర్లీ 10 ఇంగ్లీష్ మర్చెంట్స్ వర్ దేర్ కిల్డ్ బై ద డచ్. దట్స్ వై ఆంగ్లో డచ్ రైవల్రీ. అక్కడ స్టార్ట్ అయింది, ఇద్దరి మధ్య ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. తనుకోవడం ప్రారంభించాను. ఈ తనుకోవడం 1667 దాకా తనుకుంటూనే ఉన్నారు. ఎక్కడ కనిపిస్తాడు తనుకున్నారు. తర్వాత ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఏమిటి? డచ్ టు వెకేట్ ఇండియా, ఇంగ్లీష్ టు వెకేట్ ఇండోనేషియా. ఇది ఒప్పందం, కానీ ఇది అమల్లోకి రాలే. 1759లో డచ్ అండ్ ఇంగ్లీష్ అగైన్ వెంట్ ఫర్ ఎ వార్. బ్యాటిల్ ఆఫ్ బెదరా అంటాం, BEDARE. ఎక్కడుంది ఇది అంటే బెంగాల్లో ఉంది బ్యాటిల్ ఆఫ్ బెదరా. ఆ టైంలో బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్. ఈ యుద్ధంలో కూడా డచ్ వాళ్ళు ఓడిపోయారు ఇంగ్లీష్ వాళ్ళ చేతులు. అప్పుడు అండర్స్టాండింగ్ మెటీరియలైజ్ అయింది. అంటే ఇన్ 1759 డచ్ లెఫ్ట్ ఇండియా. దే లెఫ్ట్ ఇండియా ఫర్ ఇండోనేషియా. ఇంగ్లీష్ వెకేటెడ్ ఇండోనేషియా ఫర్ ఇండియా. అంటే అడ్జస్ట్మెంట్, మ్యూచువల్ అడ్జస్ట్మెంట్. మేము ఇండియా నుంచి వెళ్ళిపోతాం, మీరు ఇండోనేషియా నుంచి వెళ్ళిపోండి. బై 1759 డచ్ లెఫ్ట్ ఇండియా. ఆర్ యూ క్లియర్?